అట్లాగే so when we go to the next slide, thermal capacity to support national thermal targets. So national thermal targets ప్రకారం చేసుకుంటే 2035 3,50,000 megawatts. This means 97 gigawatts thermal additional nationally. To support the national target, ఇది నేషనల్ టార్గెట్, భారతదేశం టార్గెట్. దీన్ని సపోర్ట్ చేయడానికి కావాల్సిన మన స్టేట్ యాడ్ చేయాల్సింది ఇంత 5,000 to 6,000 మెగావాట్ థర్మల్ కెపాసిటీ. ఇది మనం ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కోతో పెట్టొచ్చు. ఆర్ ఎసెన్షియల్ ఎగ్జిస్టింగ్ పీపీఎస్, అంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ ఇంత అవసరం ఉందని అంటున్నాం కాబట్టి 6 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి దాన్ని సొంతంగా జెన్కో ద్వారా అని పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకొని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవచ్చు, లేకపోతే పీపీఏ చేసుకుంటా అంటే వాళ్ళు పెట్టుకొని మనకు 6 సంవత్సరాల తర్వాత పవర్ ఇవ్వచ్చు, లేకపోతే న్యూక్లియర్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై జెన్కో ద్వారా పెట్టుకోవచ్చు. సైన్ పీపీఏ విత్ కోల్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ ఫర్ ఎల్స్వేర్. సో ఏదో రకంగా జెన్కో ద్వారా పెట్టుకోవటమా, ఎవరైనా పెట్టుకుని ఉంటే వాళ్ళు పెట్టుకోవటానికి మనం పీపీఏ చేయటమా, లేదా ఆల్రెడీ పెట్టుకుని ఉంటే వాళ్ళతో పీపీఏ చేసుకోవటం, ఏదో ఒకటైతే చేసి థర్మల్ పవర్ ని యాడ్ చేసుకోవాలి. ఇది చేసుకునే క్రమంలో ఏది తక్కువ ధరకి చెప్పు దొరుకుతుందో దాన్ని చూసి చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ we have to do it. Next, when you go to wind capacity addition as per CE, మనం ఇక్కడ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం విండ్ యాడ్ చేసుకుంటే పెద్ద స్కోప్ లేదు కాబట్టి, దో ఇట్ ఈస్ నీడెడ్, నో స్కోప్ మచ్ ఇన్ తెలంగాణ ఎక్సెప్ట్ ఆ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ వెళ్ళి కొద్దిగా వెసులుబాటు అవకాశం ఉంది. బట్ ఇంత రావడానికి స్కోప్ అయితే లేదు కాబట్టి మనం అదర్ ఆల్టర్నేటివ్ గ్రీన్ ఎనర్జీని ఎత్తుకోవాలి. విండ్ కెపాసిటీ అదర్ స్టేట్స్ లో చూస్తే మిగతా స్టేట్స్ లో తెలంగాణలో కేవలం 128 ఉంది. బట్ వేరే మహారాష్ట్రకి వచ్చే 3,604. ఎప్పుడైతే కాంట్రాక్టెడ్ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ కెపాసిటీ చూస్తే 5,706. ఇలా మిగతా రాష్ట్రాలు వాళ్ళకు ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ప్రకారం విండ్ కెపాసిటీ ఆడ ఉంది కాబట్టి కొంత పెద్ద ఎత్తున చేసుకోగలిగారు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మనకేమో విండ్ లేదు కానీ పంప్ స్టోరేజ్ చేసుకోవడానికి కావాల్సిన అడ్వాంటేజ్, లొకేషనల్ అడ్వాంటేజ్. ఇందులో ఉన్న వాళ్ళు ఇందులో వేసుకున్నారు, అందులో ఉన్న మనం ఇదిలో లేదు కాబట్టి ఇది చేసుకోలేదు, ఉన్నదాన్ని కూడా ప్లాన్ చేసుకోలేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేట్ ఎనర్జీకి సంబంధించినంత. సో వాట్ ఆర్ వి డూయింగ్? సో నేను ఇప్పుడు మీ అందరికీ ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి ఏం అవసరమో నేను చూపించాను. మరి బాగానే ఉంది, ఏం అవసరం చూపించాను డూయింగ్. సో నేను ఇప్పుడు మీ అందరికీ ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు ఈ రాష్ట్రానికి ఏం అవసరమో నేను చూపించాను. మరి బాగానే ఉంది, ఏం అవసరం చూపించారు, ఎంత అవసరం ఉందో చూపించారు, దీన్ని మీరేం చేస్తున్నారని మీరు అడగొచ్చు. గత ప్రభుత్వం ప్లాన్ చేయలేదు, మరి మీరు ఏమైనా ప్లాన్ చేశారో ఎందుకు చేయట్లేదని అడగవచ్చు. ఆ ప్లాన్ చేయటం కోసమే గత కొన్ని రోజులుగా కేవలం మాకున్న కెపాసిటీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాలెడ్జ్ షేర్ చేసేటువంటి కన్సల్టెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కన్సల్టెంట్స్ గా అపాయింట్ చేసి దేంట్లో స్కోప్ ఉంది, ఎక్కడెక్కడ చేయడానికి అవకాశం ఉందో మీరు స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వండి. అపార్ట్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎనర్జీ డిపార్ట్మెంట్, టాటా వాళ్ళు, ఇంకా ప్రైస్ వాటర్ కూపర్ వాళ్ళు, డెలైట్ లాంటి వాళ్ళు, వాళ్ళందరినీ, కేపీఎంజీ లాంటి వాళ్ళు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగినటువంటి సంస్థలు టెండర్స్ పిలిచి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాకు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు తగినట్టుగా దేంట్లో ఏం చేస్తే బాగుంటుందో మీరు స్టడీ చేసిన సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రిపోర్ట్ తెప్పించుకొని
దాన్ని బేస్ చేసి ఈ రాష్ట్రానికి అవసరం ఉన్న దాన్ని మొత్తం స్టడీ చేసి కేబినెట్ లో మనం పెట్టడం జరిగింది. కేబినెట్ లో కూడా మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్ర అవసరం దృష్ట్యా ఇంత అవసరం ఉంది. అంతిమంగా కేబినెట్ ఏ నిర్ణయం ఈ రాష్ట్రానికి ఏది అవసరం మీరు యాజ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకారం దిస్ ఈస్ ది రిక్వైర్మెంట్ అండ్ యూ హావ్ టు టేక్ ఇట్ కాల్. దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర కేబినెట్ మొత్తం అంతా చూసి ఒక నిర్ణయం తీసుకుని అర్జెంట్ గా రిక్వైర్మెంట్ ప్రకారం కొన్ని నిర్ణయాలు చేసి ప్రకటించిన విషయం కూడా మీ అందరికి తెలిసింది. సో ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అవగాహన లేనటువంటి నాయకులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న. ఈ రాష్ట్రం చాలా స్పీడ్ గా ఎదుగుతా ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 year లోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఇంత అవసరం ఉంది. దీనికి ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ థర్మల్లో, పంప్ స్టోరేజ్ లో అండ్ సోలార్ ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో ముందు ఇమీడియట్ అవసరాల కోసం నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాం. సో ద స్టేట్ ఈజ్ seriously planning for the requirement of the energy of the state. ఈ రాష్ట్రం 3 trillion ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ఇట్. కేవలం ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరి తెచ్చుకున్నది కేవలం ఏదో వచ్చింది అని తృప్తిపట్టాలి. ఈ వచ్చిన రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేట్టుగా ఎదిగేటట్టుగా చేసి ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఇక్కడ ఉన్న వనరుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సమగ్రంగా వాడుకోవటం కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి కావాల్సిన ప్రణాళికను స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా ముందుకు తీసుకొని పోతాం. ఈ ట్రాన్స్పరెంట్ గా ముందుకు తీసుకుపోయే క్రమంలో సరే కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడేటువంటి అంశాలు ఒకటి, రాష్ట్ర ప్రగతిని, ప్రయోజనాల్ని, అభివృద్ధిని కాంక్షించేటువంటి శ్రేయోభిలాషులు అందరూ కూడా నిజంగా ఈ రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రానికి కావాల్సిన ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతే మీలాగే మేము కూడా చాలా తప్పిదం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అటువంటి తప్పిదాలు మేము చేయదలుచుకోవాలి. ఉన్నది అవసరం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ప్రజెంటేషన్ ఈరోజు ఇచ్చాం. దేశానికి, ప్రపంచానికి కూడా మేము స్పష్టంగా ప్లాన్ చేస్తున్నాం. ఇంత అవసరం ఉంటుందని ఎందుకు చెప్తున్నాం అంటే ఈ రాష్ట్ర పెట్టుబడులకి ప్రధానంగా కావాల్సింది ఎనర్జీ, వాటర్ ఇండస్ట్రీకి, లా అండ్ ఆర్డర్. ఈ 3 ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. దానికి కావాల్సిన ప్రణాళికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతుంది. మీకు ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేస్తే యూఆర్ ద సేఫెస్ట్ బిజినెస్. ఇక్కడ కంట్రోల్ లా అండ్ ఆర్డర్, కావాల్సిన వాటర్ ఇండస్ట్రీ సరిపోయేంత వాటర్ ఉంది, మీ ఇండస్ట్రీకి కావాల్సిన ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీలో కూడా ఈ గ్లోబలైజేషన్ లో కార్పొరేట్ సెక్టార్ కి ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం గ్రీన్ ఎనర్జీ కూడా 50% మీకు అందుబాటులో ఉంది. ఇలా గ్రీన్ ఎనర్జీ గ్లోబలైజేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ ప్రొడక్షన్ కి గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వాడకపోతే వాళ్ళ ప్రోడక్ట్ ప్రపంచంలో అంత ప్రయారిటీ ఉండదు. కాబట్టి కార్పొరేట్ సెక్టర్స్, ఈ పొల్యూషన్, కార్బన్ క్రెడిట్, ఈ గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటిలో ప్రపంచవ్యాప్తంగా తీసుకునేనే కంపల్సరీ మీ ప్రొడక్షన్ లో ఇంత పర్సంటేజ్ గ్రీన్ పవర్ వాడాలి. అలా వాడినప్పుడు మీ ప్రోడక్ట్ మేము
వాడతాం, రెస్పెక్ట్ చేస్తామని ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలు, సంస్థలు, దేశాలు అన్ని చెప్పినప్పుడు వాటిని పరిగణలో తీసుకొని అట్లా ఎక్కడైతే గ్రీన్ పవర్ దొరుకుతుందో ఆ రాష్ట్రాలకు, దేశాలకు పోయి ఆడబెడతా ఉంటారు. సో వాళ్ళ క్యారెక్టర్ కూడా నేను చేయడానికి కావాల్సింది వాటిని కూడా అందుబాటులో తీసుకొచ్చి